ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభున్నతమైన నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కృపగల దేవుడు ప్రేమించి 2025వ సంవత్సరం మే నెల 27వ తారీఖు మంగళవారం ఉదయకాలాన్ని కృపగల దేవుడు మనకు అనుగ్రహించున్నారండి. ఏమిచ్చినా ఆ ప్రభువును మనం తీర్చలేం. ప్రభునందు ప్రిలారా, ఈరోజు కృపగల దేవుడు మనకిచ్చినటువంటి సన్నిధిని, సహవాసాన్ని మనం నిత్యము కాపాడుకుంటూ ఆయన ప్రేమలోను, ఆయన కృపలోను, ఆయన దయలోను మనం ముందుకు సాగిపోవాలని ఆ ప్రేమ గల దేవుడు కోరుతున్నాడు. కనుక నీవు నేను ఆయన ప్రేమలో ముందుకు సాగిపోయేవారిగా ఉండాలని ఆ కృపగల దేవుడు మనకి దినముల వెంబడి దినములు, నెలలు వెంబడి నెలలు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తుంటే, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అని ప్రభు చెప్తున్నాడు. భక్తులు శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అని చెప్తున్నారు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే, ఆయన ఎడల భక్తితో భయముతో ఆయనను ఆరాధించే వారిని ఆయన చూస్తున్నాడు. ప్రజల్లో ఉన్న భక్తిని ఆయన చూస్తున్నాడు. ప్రజల్లో ఉన్న విధేయతను ఆయన చూస్తున్నాడు. ఎంత లోబడి భక్తి చేస్తున్నామో అది ఆయన చూస్తున్నాడు. అది చూసి వారిని ఆయన ఏం చేస్తున్నాడనంటే ఇష్టపడుతున్నాడు అని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, చాలామంది పైకి భక్తి గల వారి వలె ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. కానీ లోపల ఏం లేదంటే శక్తి లేదు. శక్తి లేని భక్తి, రుచి లేని భక్తి, విలువ లేని భక్తి, దేవునికి మహిమ లేని భక్తి ఎంత చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రయోజనమేమీ ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా మన భక్తి దేవునితో మనకి అనుబంధాన్ని నేర్పేదిగా ఉండాలి. మన భక్తి దేవునితో నడిచేదిగా ఉండాలి. మన భక్తి దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. మన భక్తి మనలను లోతుల్లోనికి నడిపించేదిగా ఉండాలి. మన భక్తి మనలను కాపాడేదిగా ఉండాలి. మనం చేసే భక్తి దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకరోజు పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దైవ భక్తి గల స్త్రీ వింటూ ఉంది. ఆమె పేరు లూదియా. ఆమె హృదయం తెరవబడింది. ఆమె జీవితం మార్చబడింది. ఆమె భక్తి ఆమెను రక్షించింది. ఆ లూదియా భక్తి తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆమె భక్తి ఉన్నతంగా దేవునికి సంతోషాన్ని, ఆమె మీద ఇష్టాన్ని తెలియచేసింది. అవునండి, అందుకే ఆమె చెప్తుంది, ఐలారా మా ఇంటికి రండి, నేను విశ్వాసం గలదానిని ఎంచితే నా ఇంటికి రండి అని సేవకులను ఆహ్వానించింది. కారణం ఏంటంటే ఆమె భక్తి ఆమె కుటుంబాన్ని మార్చింది. ఆమె భక్తి ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె భక్తి ఆమెకు విశ్వాసాన్ని నేర్పించింది. ఆమె భక్తి ఆమె దైవజనులను ఆహ్వానించే అంతగా నేర్పించింది. ఈరోజు అలాంటి భక్తి కలిగిన కుటుంబాలు కావాలని, భక్తి కలిగిన విశ్వాసులు కావాలని దేవుడు కోరుతున్నాడు. శక్తివంతమైన భక్తి చేసేవారు ఉండాలి. దేవునికి ఇష్టమైన భక్తిని కలిగి ఉండేటువంటి వారు ఉండాలి. యోబుతో తనతో ఉన్నవారు అన్నారు, యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? హల్లెలూయా. అవునండి, మన భక్తి మనకేం పుట్టించాలో తెలుసా? ధైర్యాన్ని పుట్టించాలి. మన భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. మన భక్తి మనకి శక్తినివ్వాలి. మన భక్తి మనకి ఒక విశ్వాసంలో నడిపించగలగాలి. అవునండి, యోబు భక్తి
యోబుకు ధైర్యాన్ని ఇచ్చింది. యోబు భక్తి పోగొట్టుకున్నవి తిరిగి ఇచ్చింది. యోబు భక్తి దేవునితో మాట్లాడేటట్లు చేసింది. యోబు భక్తి దేవుడు కృప చూపేటట్లు చేసింది. యోబు భక్తి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేటట్లుగా చేసింది. కనుక ఈరోజు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నీ భక్తి నీకు ఆశీర్వాదం ఇవ్వాలి. నీ భక్తి నిన్ను శక్తివంతమైన విశ్వాసిగా, శక్తివంతమైన సేవకునిగా, శక్తివంతమైన దేవునికి ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా ప్రతి ఒక్కరము కూడా మనము తీర్చిదిద్దబడాలని కృపగల దేవుడు కోరుతున్నాడు. ప్రభునందు ప్రిలారా, ఆలోచన చేయండి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, తన భక్తులను ఆయన ఎన్నడూ విడువడు. దేవునికే మహిమ కలుగునుగాక. నీవు నేను నిజమైన భక్తి కలిగినప్పుడు, నిజమైన భక్తి మనము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని విడువడు. అగ్నిగుండమైనా విడువడు, అగ్ని వంటి శ్రమైనా విడువడు, అది ఎంత కష్టమైనా విడువడు, సింహాల బోనె అయినా విడువడు, ఎర్ర సముద్రమైనా విడువడు. నీ జీవితంలో నీకెదురయ్యే ప్రతి శోధన సమస్యలో ఆయన నిన్ను విడువడు. అట్టి భక్తి భయముతో నీవు నేను ముందుకు సాగిపోదాం. ప్రభు మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. నీ భక్తి నిన్ను కాపాడునుగాక. నీ భక్తి నిన్ను దేవునికి ఇష్టమైన బిడ్డగా చేయునుగాక. నీ భక్తి ద్వారా నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుందుగాక. నీ భక్తి నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసముతో నిన్ను నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ఎందరి మాటలు వింటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి చేతి పనుల్లో తోడుండండి అయ్యా. ఉద్యోగంలో తోడుండండి, వ్యాపారంలో తోడుండండి, వ్యవసాయంలో తోడుండండి, వారి డ్రైవింగ్ రాకపోకల ప్రయాణాల్లో తోడుండండి. స్కూల్ పిల్లల చదువులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాలేజీ పిల్లల చదువుల్లో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా, ఇదిగో సెలవుల్లో ఉన్నారు తండ్రి. వారు కొంతమంది పరీక్షలు రాస్తున్నారు. వారు మంచి మార్కులతో పాస్ అవడానికి, వారు గొప్ప చదువులు చదువుకోవడానికి సహాయం చేయండి. ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకుని కాపాడి రక్షించండి. ప్రభువా, బాబుని సి జోనస్కు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. యాహన్ గారి కాళ్ళు మీరు ముట్టి బాగు చేయండి. దైవజనులు కృపాకర్ అన్న గారి యొక్క ప్రభా సేవను పరిచర్యను దీవించి బహుబలముగా నీ సేవకుని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఉదయ కాల సమయం తండ్రి ప్రతి ఒక్కరిపై నీ కృప, నీ కనికరాన్ని చూపమని మేము నీకు ఇష్టమైన భక్తి చేసి నాయనా, మేము చేసే భక్తి ద్వారా నీకు ఇష్టలముగా, నీకు ప్రియులైన పిల్లలముగా, నీ బిడ్డలముగా ప్రభువా నీ రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైస్తులాడండి. అందరికి వందనాలు. దేవుని కృప తోడైండును గాక. ఆమేన్.